ఆంజనేయుడి పుట్టుక వెనుక జరిగిన 4 సంఘటనల గురించి మనకు తెలియాలి. మొదటి సంఘటన ప్రకారం ఆంజనేయ స్వామి పుట్టుకకు బీజం పడింది దక్షయజ్ఞంలో. అదేంటి? దక్షయజ్ఞం ఉపయుగంలో జరిగింది, ఆంజనేయుడి పుట్టుక వేరొక యుగంలో జరిగింది. ఈ రెండిటికి సంబంధం ఏంటి? దక్షయజ్ఞం పూర్తయిన తరువాత దాక్షాయిని అమ్మవారు తన శరీరాన్ని వదిలేశారు. అప్పుడు పరమశివుడు, నా భార్య నన్ను వీడి వెళ్లిపోయింది, నాకు నీ దేహం మాత్రమే ఉంది అనుకుంటూ ఆ దేహం తీసుకొని వెళ్లి ప్రళవ తాండవం చేయడం మొదలు పెట్టారు. అప్పుడు అలా తాండవం చేస్తున్న శివుణ్ణి చూసి ప్రళయం వస్తుంది ఏమో అని విష్ణుమూర్తి భయపడి తన సుదర్శన చక్రంతో సతీదేవి దేహాన్ని ఎన్నో ముక్కలుగా ఖండిస్తాడు. అలా శరీర ఖండాలు పడిన చోట అష్టాశక్తి పీఠాలుగా ఆలయాలు అని మనందరికీ తెలుసు. అయితే విష్ణుమూర్తి సతీదేవిని అలా ముక్కలుగా కోసేసరికి పరమేశ్వరుడికి ఎంతో కోపం వచ్చింది. ఎందుకంటే భార్య లేక నేను బాధపడుతుంటే ఆ దేవి దేహాన్ని కూడా ముక్కలుగా ఖండించావు అని శివుడు కోపంతో నాలాగే నువ్వు కూడా భార్య యోగాన్ని అనుభవిస్తావు అని శపిస్తాడు. నెక్స్ట్ ఏం జరిగిందో తెలుసుకోవాలంటే పార్ట్ 3 కోసం వెయిట్ చేయండి. అలానే ఈ వీడియోకి చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.